పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావు పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్లను పరిశీలించారు. ఈ నెల 15న అన్నా క్యాంటీన్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన టిట్కో ఇళ్లను పరిశీలించి స్థానికుల కోసం బస్సును ప్రారంభించారు. దీనికి 100 రూపాయల నుంచి 200 రూపాయలు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా చాలా లాంగ్ పీరియడ్ మన్నికుంటుంది, స్ట్రాంగ్గా ఉంటాయి. అలాంటి టెక్నాలజీతో కట్టాం. చక్కటి రోడ్లు వేసాం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ. అంతేకాకుండా కాలనీ కట్టిన తర్వాత అక్కడి నుంచి వచ్చే బాత్రూంలో, టాయిలెట్స్ నుంచి వచ్చే వాటర్ని ట్రీట్మెంట్ చేసి బయటకు వదలాలి. అవి కూడా పెట్టాం సివరేజ్ ప్లాంట్లు. జనరల్గా గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి కాలనీస్ కడితే ట్రీట్మెంట్ ప్లాంట్లు అట్లా అవి తీసిపోయి అక్కడెక్కడో కాలువలు ఎక్కడో వదిలేవాళ్ళు. వాటి వల్ల జబ్బులు వచ్చాయి. కానీ ముఖ్యమంత్రి గారు అడుగుతూ నాకు ఒకటి ఆదేశించారు, ఈ ఇల్లు ఇచ్చేటప్పుడు ప్రతి మహిళ తన భర్తతో పిల్లలతో ఆనందంగా ఉండాలి. అలాంటి ఇల్లు కట్టు, అన్ని ఫెసిలిటీస్ ఇవ్వు. ఎక్కడ ఇల్లు కట్టినా ఒక గ్రేటెడ్ హౌసెస్ కట్టినట్టు కట్టు. అక్కడ ఖచ్చితంగా ఒక స్కూల్ ఉండాలి, ఒక హాస్పిటల్ ఉండాలి, వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాల్ ఉండాలి పెళ్ళిళ్ళు ఫంక్షన్ చేసుకోవడానికి.